హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోచమ్మకుంట ఆక్రమించారు కొంతమంది అక్రమార్కులు. చెరువులో లేఅవుట్లు వేశారు. 24 ఎకరాలుగా ఉన్న పోచమ్మకుంటను ఇప్పుడు 5 ఎకరాలకు పరిమితం చేశారు. చెరువులో అక్రమ నిర్మాణాలను అధికారులు పట్టించుకోకపోవడంతోనే అక్రమార్కులు రెచ్చిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువును కాపాడాలని కోరుతున్నారు. పోచమ్మకుంట చెరువు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో చెరువుల పరిస్థితి రోజు రోజుకు ఎంత కుంచుకుపోతుందో ఈ పోచమ్మకుంటను చూస్తే మనకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు చెగిచెర్ల విలేజ్ పరిధిలో ఉండేటువంటి పోచమ్మకుంటలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఒకసారి. ఈ చెరువులో ఉండేటువంటి దాదాపు 24 ఎకరాల 12 గుంటలకు పైన ఈ చెరువు ఉంటుంది. కానీ ఇది చూస్తే మాత్రం ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అక్కడ చూడొచ్చు పక్కనే ఉండేటువంటి డెబ్రీస్ ఏ విధంగా తీసుకొచ్చి ఎట్లా వేస్తున్నారు అనేది. ఇది మనం చూస్తే ఇదంతా కూడా నిర్మాణాలు కూల్చినాయి, లేదంటే సీసీ రోడ్డు తొలగించినటువంటి డెబ్రీలాగా మనకు కనబడుతుంది. సీసీ రోడ్డు తొలగించి ఉంటే ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే తీసుకొచ్చి ఇక్కడ వేసారా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పక్కనే రైట్ సైడ్కు చూస్తే ఆ పక్కన దీనికి అలుగు ఉండాలి, ఈ పోచమ్మకుంటకు సంబంధించినటువంటి అలుగు, కానీ అట్లాంటి అలుగు కనబడట్లేదు. ఇక రాజు కొంచెం లెఫ్ట్ సైడ్కు వస్తే మనం చూడవచ్చు మొత్తం కూడా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పోల్స్ వేశారు. అక్కడ మున్సిపల్ శాఖ అధికారులు రోడ్లు వేశారు. ఆ పక్కన మొత్తం ఇల్లు కట్టి లోపలికి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అనేక సందర్భాల్లో ఇక్కడ కట్టినటువంటి ఇళ్లను లేదా ప్రహరీ గోడలన్నింటినీ కూడా మున్సిపల్ అధికారులు మాటిమాటికి కూలుస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ చూడొచ్చు. కానీ అదేవిధంగా కొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం లెఫ్ట్కు చూస్తే చాలా ఇల్లు కూడా నీళ్ళ సైడ్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇది మొత్తం 24 ఎకరాలకు పైగా ఉండేటువంటి ఈ చెరువు ఇప్పుడు చూస్తే ఒక 4-5 ఎకరాలకు మించి మనకు చెరువులా కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈ చెరువుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్థానికులు ఉన్నారు. సార్, దీనికి సంబంధించి ఎంత కాలం నుంచి మీరు ఈ ప్రాంతంలో ఉండి ఉంటారు? ఈ చెరువు అప్పుడు ఏ విధంగా ఉండేది? ఇప్పుడు చూస్తే మొత్తం కూడా చిన్న కుంటగా మారిపోయినటువంటి చిన్న పాండుగా మారిపోయింది కదా, ఏమైంది? కారణం ఏమై ఉండొచ్చు? మేము ఈ ఊరోళ్ళమే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆడుకున్నాము. ఈ పెద్ద చెరువు ఉండేది, అక్కడ వరకు చెరువు ఉండేది. నీళ్లు ఇది మునిగితే అక్కడ దాకా వచ్చేది. తర్వాత బఫర్ జోన్ అనేది కింద ఉండే. ఇక్కడ వాటర్ అక్కడ తోము ఉండే. వాటర్ ఎక్కువైనప్పుడు తోము తీస్తుండేది, అది నీళ్ళు అక్కడ పోతుండే. తర్వాత అలుగు అక్కడ ఉంది. ఇది సుమారు 24 ఎకరాల చెరువు, 24 ఎకరాల 10 గుంటలు ఉంటుంది. అది ఏమైందంటే స్థానిక నాయకులు, లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కబ్జాలు చేసేసి చెరువును కూడా లేఅవుట్లు చేసి అమ్మేశారు. అధికారులు కూడా వాళ్ళు ఎవరు బట్టి అంటే ముడుపులు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు స్థానిక సర్పంచ్, ఈవోలు కానీ, ఎంఆర్ఓ కానీ, ఇరిగేషన్ అధికారులు కూడా డబ్బులు తీసుకొని సైలెంట్ అయిపోయారు. ఎన్నిసార్లు మేము లెటర్లు పెట్టి ఎన్నిసార్లు ఎంత ఇస్తున్నామని చెప్పి మేము ఆర్టీఐ ద్వారా ఈ లెటర్ తీసుకున్నాం. ఇట్లాంటి లెటర్ తీసుకొని ఇక్కడ 5-6 చెరువులు ఉంటాయి. 5-6 చెరువులలో 2-3 చెరువులే మిగిలిపోయినాయి. ఇది చాలా పెద్ద చెరువు, 24 ఎకరాలు అంటే తక్కువ కాదు కదా. ఇందులో నిర్మించినటువంటి చెరువులు ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ ఏమన్నా నిర్మాణాలు వస్తే వాటిని మేము తొలగిస్తాం. అవసరమైతే వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నా కూడా వాటిని బ్యాక్ తీసుకొని తొలగిస్తాం. అప్పుడు ఇచ్చినటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. మీరు ఏమంటారు దీనికి సంబంధించి? 3-4 సంవత్సరాల క్రితం భారీ వర్షాలు పడ్డాయి కదా, ప్రభుత్వం కూడా 10-10 వేలు ఇచ్చింది చూడండి. ఆ టైంలో ఇదంతా మునిగింది. 10 రోజుల దాకా కరెంటు లేదు, వాళ్ళకి నీళ్ళు లేవు, పాపం వాటర్ లేదు, ఇళ్ళకెళ్ళి బయటికి రాని పరిస్థితి, మొత్తం మునిగిపోయింది. చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణం చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని పాపం అమాయకులు ఉండరాలు, చిన్న ఉద్యోగస్తులు, మిడిల్ క్లాస్ వాళ్ళు లోన్లు తీసుకొని కట్టుకున్నారు. వాళ్ళని తప్పు కాదు, పాపం వాళ్ళని మోసం చేసి అమ్మిరు. వీళ్ళు ఎవరైతే అమ్మిరో వాళ్ళని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు తీసుకొచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పెట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుందో, ఇప్పుడు దీన్ని చేయాలంటే ఫస్ట్ చాలామంది బీదోళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆ బీదోళ్ళను ఇప్పుడు ఇల్లు కూలగొట్టాలంటే ఎట్లా కూలగొట్టాలి, అదొకటి కొంచెం డైలమా. ఇప్పుడు మనం చెప్పాలంటే ఇప్పుడు మా ఇల్లాడు ఉన్నా కూడా చెప్పడానికి ఇబ్బంది ఉంటుంది. కానీ వాస్తవం చూసినట్టంటే తప్పకుండా ఎవరైతే దీన్ని కబ్జా చేసి అమ్మి లేఅవుట్ చేసిందో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తప్పకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టి వాళ్ళకు మళ్ళీ గృహాలు వేరే దిక్కు ఇప్పేయాలనేది మా డిమాండ్. ఇటువంటి స్థానికులు కూడా కొనుక్కొని కట్టుకున్నారు కాబట్టి ఎవరైతే అమ్మారో, ఎవరైతే ఈ భూములు ఇవి ఇట్లా కావడానికి కారణమైందో వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఉండేటువంటి స్థానికులకు ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేది, ఇప్పుడున్నటువంటి చెరువునైనా రక్షించడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ రాజుతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.